నీ భద్రత దేనిలో ఉంది? నీ భద్రత కొరకు దేనిని ఆశ్రయిస్తున్నావు? నీ భద్రత కొరకు ధనాన్ని ఆశ్రయిస్తున్నావా? ఆస్తిని, సంపదను ఆశ్రయిస్తున్నావా? నీ బలాన్ని ఆశ్రయిస్తున్నావా? అధికారాన్ని ఆశ్రయిస్తున్నావా? నీ భద్రత కొరకు దేన్ని ఆశ్రయిస్తున్నావు? ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చున్నాగా మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒకరి బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలు ఉందనుకోండి, వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. ఒక రకమైనటువంటి ఆలోచన, మేము భద్రంగా ఉన్నాం, మా కుటుంబం భద్రంగా ఉంది, అటువంటి ఆలోచనలోకి వచ్చేస్తుంటారు. ఎక్కువ ఆస్తి ఉందనుకోండి, పొలాలు, ఇండ్లు, స్థలాలు, సంపద ఉందనుకోండి, వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి ధైర్యం ఉంటుంది. భద్రతగా ఉన్నట్లుగా అనుకుంటూ ఉంటారు, భద్రంగా ఉన్నట్లుగా అనుకుంటూ ఉంటారు. మేము భద్రంగా ఉన్నాం, మాకు చాలా డబ్బు ఉంది, భద్రంగా ఉన్నాం, ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి, సంపదలు ఎక్కువగా ఉన్నాయి, భద్రంగా ఉన్నాం, మాకు అధికారం ఉంది, లేకపోతే మాకు తెలిసిన వాళ్ళకి అధికారం ఉంది, మేము భద్రంగా ఉన్నాం. సో ఈ రీతిగా మనం చాలా అంశాలను, విషయాలను ఆశ్రయిస్తూ ఉంటాం భద్రత కొరకు. కానీ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈరోజు వాక్యం ద్వారా ఇవేవి కూడా మన జీవితాలకు భద్రతను కలిగించవు. ధనం కానీ, ఆస్తి కానీ, సంపదలు కానీ, మన బలం కానీ, మన అధికారం కానీ, మన కుటుంబ సభ్యులు కానీ, మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఎవరు కూడా లేదా ఏది కూడా మన జీవితాలకు భద్రతను కలగజేయవో, చేయనేరవో. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన గాక. వాక్యం చెప్పేది ఒకటే, దేవుడు మన జీవితాలకు భద్రతను కలగజేయగలడు. కేవలం దేవునిలో మాత్రమే మన జీవితాలకు భద్రత ఉంది. దేవుడు మన జీవితాలకు, కుటుంబాలకు భద్రతను కలగజేయగలడు. ఈరోజు మనం నేర్చుకోవాలి ఈ పాఠాన్ని. ఈరోజు నేను దేనిని బట్టి ధైర్యంగా ఉండగలుగుతున్నాను? నువ్వు ఈ రీతిగా చెప్పగలిగే స్థితిలో ఉంటే ధన్యమైన స్థితిలో నీ జీవితం ఉన్నట్టు లెక్క. నేను దేవునిని బట్టి ధైర్యంగా ఉండగలుగుతున్నాను అని నువ్వు చెప్పగలిగితే ఆశీర్వాదకరమైన స్థితిలో నువ్వు ఉన్నట్టే లెక్క. దేవుడు మనతో సూటిగా మాట్లాడను కాక. సోదరి సోదరుడా, నీ భద్రత కొరకు దేనిని ఆశ్రయిస్తున్నావు? కొంతమంది బంధువుల్ని, కుటుంబ సభ్యుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. వాళ్ళని చూసిన తర్వాత ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది మనకు. మన కష్ట సమయాల్లో వాళ్ళు మనకు భద్రత కలగజేస్తారు అనే ధైర్యం వచ్చేస్తుంది. కానీ వాళ్ళు మన జీవితాలకు భద్రత కలిగించేది కొంచెం మాత్రమే, పరిమితి ఉంటుంది దానికి, కొంచెం మాత్రమే. పరిపూర్ణమైన, సంపూర్ణమైన భద్రత వాళ్ళు కూడా ఇవ్వలేరు, ఎవరు ఇవ్వలేరు. దేవుడు తప్ప, దేవుడు తప్ప, దేవుడు తప్ప. కనుక నీ భద్రత దేవునిలో ఉంచుతున్నావా? నీ భద్రత కొరకు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? నీ భద్రతను దేవునిలో ఉంచుతున్నావా? నీ భద్రత కొరకు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? దేవునిలో ఉంచండి. పరిపూర్ణమైన, సంపూర్ణమైనటువంటి భద్రత ఆయన ఇవ్వగలడు. ఒక చిన్న ఉదాహరణ తెలియజేస్తాను నేను. ఒక విధవరాలు ఉంది, ఒక పొలం అమ్మింది, చాలా డబ్బులు సమకూర్చబడ్డాయి, వచ్చాయి ఆమె దగ్గరికి. చాలా ధైర్యం కూడా వచ్చింది ఆమెకి. ఈరోజు నేను ఒకటి చెప్పదలిచా. నీ దగ్గర డబ్బులు లేవా?
చింతించొద్దు. ఎందుకంటే ధనం నీకు భద్రతను ఇవ్వలేదు. నీకు ఆస్తులు లేవా, సంపదలు లేవా, చింతించకు, బాధపడద్దు. ఎందుకంటే అవి నీకు భద్రతను కలిగజేయలేదు. నీకు తెలిసిన అధికారులు ఎవరు లేరా? రికమెండ్ చేయటానికి ఎవరు అధికారులు లేరా? చింతించొద్దు, బాధపడద్దు. వాళ్ళెవ్వరు కూడా నీ జీవితానికి, కుటుంబానికి తగిన భద్రతను కల్పించలేరు. దేవుడు మాత్రమే కల్పించగలడు. ఆమె ఉదాహరణ చెప్తున్నా. అందుకనే పొలం అమ్మింది, డబ్బులు చాలా ఆమె దగ్గరకు వచ్చాయి. ఆమె ధైర్యంగా ఉంది, నాకేం పర్వాలేదు, ఇక నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను సంతోషంగా కాలం గడపచ్చు, నా భవిష్యత్తును కొనసాగించవచ్చు, డబ్బు నాకు భద్రత కలగజేయగలదు అని ఆమె అనుకుంది. తర్వాత ఏం చేసింది అంటే, ఆమె బిజినెస్ చేయటానికి అని చెప్పి, వ్యాపారం చేయటానికి అని చెప్పి ఆమె ఒక బ్యాంకుని ఎక్కువగా నమ్ముతుంది. ఆ బ్యాంక్ యొక్క సేవలు కానీ, ఆ బ్యాంక్ యొక్క లావాదేవీలు కానీ చాలా బాగున్నట్లుగా ఇష్టపడుతుంది. ఆ బ్యాంక్ని చాలా నమ్ముతుంది. అందుకని ఆ బ్యాంక్ యొక్క షేర్లను, ట్రేడింగ్లో వ్యాపారం, అది ట్రేడింగ్ సంబంధించి, ట్రేడింగ్లో ఆ బ్యాంకుకి సంబంధించిన షేర్లు చాలా కొనింది. తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా పెట్టుబడిగా పెట్టి తాను నమ్మే ఇష్టపడే ఒక బ్యాంక్ యొక్క షేర్లను, చాలా షేర్లను కొనుగోలు చేసింది. తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా పెట్టుబడిగా పెట్టింది. ఎందుకు? బిజినెస్ జరిగితే మంచి లాభాలు వస్తాయి కదా, ఈ డబ్బు 1కి 1.5 అవుతుంది, లేదా 1కి 2 అవుతుంది అన్న ఉద్దేశంతో ట్రేడింగ్లో పెట్టింది, షేర్లు కొనింది. 2007 సంవత్సరంలో ఇది జరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది అంటే, 2008 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం కలిగింది. భయంకరమైనటువంటి ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని చుట్టుముట్టింది 2008 సంవత్సరంలో. దానివల్ల ఏమైంది? ఆర్థిక సంక్షోభాన్ని బట్టి ఆ బ్యాంక్ యొక్క షేర్ల విలువ పతనమైంది, తగ్గిపోయింది. దాంతో ఆమెకు విపరీతమైన నష్టాలు వచ్చాయి. ఆమె తన రాబడిలో 3వ వంతు కోల్పోయింది, నష్టపోయింది. 3వ వంతు నష్టపోవడం అంటే రూపాయికి 33.5 పైసలు నష్టపోయింది. రూపాయికి 33.5 పైసలు నష్టపోయింది. ఏడుపు. ఆమె ధనంలో భద్రత ఉంది నాకు అనుకుంది. ఆమె ఇప్పుడు 3వ వంతు నష్టపోయింది, ఆదాయాన్ని కోల్పోయింది, రాబడిని కోల్పోయింది. అలాగే చాలామంది బాధితులు ఉన్నారు. ఈ ఆర్థిక సంక్షోభంలో ఆయా సంస్థల, కంపెనీల షేర్లు, బ్యాంకుల షేర్లు నష్టపోయి పతనమైపోయి చాలామంది ధన రూపంలో నష్టపోయారు. ఒక ప్రసిద్ధి చెందిన పత్రిక ఉంది, వాల్ స్ట్రీట్ జర్నల్ అని. వాల్ స్ట్రీట్ జర్నల్ అని ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక పత్రిక ఉంది. ఆ పత్రిక తన పత్రికలో ఒక వ్యాసం రాసింది దీని గురించి. ఏమని అంటే, నువ్వు అనుకుంటున్నావు ఇలా జరగటానికి వీల్లేదు, కానీ జరిగిందిగా. అంటే నేను నష్టపోవడానికి వీల్లేదు, నా షేర్లు పడిపోవడానికి వీల్లేదు. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఇలా అనుకుంటున్నావు, ఇలా జరగటానికి వీల్లేదు అని, కానీ జరిగిందిగా. ఇక దేనిలో భద్రత ఉంది? వాళ్ళు వ్యాసంలో రాశారు, ఇక దేనిలో భద్రత ఉంది, దేవుడు మనతో సూటిగా మాట్లాడిన కాక. ఆ విధవరాలు పొలం అమ్మింది, డబ్బులు వచ్చినాయి, ధనంలో భద్రత ఉంది అనుకుంది, షేర్లలో పెట్టింది, ఆర్థిక సంక్షోభం వచ్చింది,
అనుకోనన్ని పరిస్థితులు వచ్చాయి. రాబడంతా కోల్పోతూ వచ్చాం. దాదాపు రూపాయికి 33.5 పైసలు నష్టపోయాం. 3వ వంతు నష్టపోయాం, కోల్పోయాం రాబడిని. ఇక దేంట్లో భద్రత ఉంది? ఓ ప్రశ్న. ఇక దేంట్లో భద్రత ఉంది? ఇలా జరగటానికి వీల్లేదు అనుకున్నాను నేను, కానీ జరిగిందిగా. ఇక దేంట్లో భద్రత ఉంది? బైబిల్లో కూడా ఒక వ్యక్తి మనకు కనబడతాడు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో 16 నుంచి 21 వరకు మనం చదువుకుంటూ పోతే అక్కడ ఒక ధనవంతుడు కనబడతాడు. ఆ ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. ఆల్రెడీ అతనికి కొన్ని గోడౌన్స్ ఉన్నాయి, కొట్లు ఉన్నాయి. ధాన్యాన్ని, పంటను సమకూర్చుకోవడానికి గోడౌన్స్ అయితే ఉన్నాయి, కొట్లు అయితే ఉన్నాయి. ఈ సంవత్సరం ఏమైంది? భూమి, ఆ ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అనుకుంటూ ఉన్నాడు ధనవంతుడు, అరే ఈ సంవత్సరం నాకు పంట విస్తారంగా పండింది, మరి నేను ఈ పంటను సమకూర్చోడానికి స్థలం సరిపోదు కదా, మరి ఇప్పుడు నేనేం చెయ్యాలా? నాకున్న కొట్లలో, గోడౌన్స్లో దీన్ని సమకూర్చుకుందామంటే ఆ కొట్లు చిన్నవైపోయినాయి, పంట సమృద్ధిగా పండింది. కనుక నేనేం చేస్తాను? ఆ గోడౌన్స్ నిప్పేస్తా, ఆ కొట్లను విప్పి వాటికంటే పెద్ద వాటిని, గొప్ప వాటిని కట్టించి నా ధనాన్ని, నా ధాన్యాన్ని, ముఖ్యంగా పంటని, నా ధాన్యాన్ని, నా ఆస్తిని అంతా కూడా సమకూర్చుకొని నా ప్రాణంతో చెప్తా, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము. అనేక సంవత్సరాలకు విస్తారమైనటువంటి ధనం, ధాన్యం, సంపద నీకు సమకూర్చబడింది, దిగులు లేకుండా ఉండు అని చెప్తాను అని అనుకున్నాడు తన ప్రాణంతో. అప్పుడు దేవుడు అంటాడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతుందయ్యా. నువ్వు సంపాదించినవి, నువ్వు సిద్ధపరిచినవి ఎవరివి అవుతాయి? భద్రత లేదు, ప్రాణమే పోతున్నప్పుడు సంపదనంతా, ధాన్యాన్నంతా, ఆస్తినంతా సమకూర్చుకున్న తర్వాత దీంట్లో నాకు భద్రత ఉంది, అనేక సంవత్సరాలకు తగినంతగా నేను సమకూర్చున్నాను అనుకుంటున్నాడు, కానీ భద్రత లేదు ప్రాణానికే. రాత్రి నీ ప్రాణం పోతుంది. నీ ప్రాణానికి భద్రత ఎక్కడా? నీ జీవితానికి భద్రత ఎక్కడా? నీ కుటుంబానికి భద్రత ఎక్కడా? దేవునిలో మాత్రమే భద్రత ఉండగలదు. దేవుడు మాత్రమే నీ జీవితానికి, కుటుంబానికి భద్రత, నీ ప్రాణానికి భద్రతను సమకూర్చగలడు. దేవుడు మనతో సూటిగా మాట్లాడను గాక. ఇక ఆ తర్వాత ఎంత కృంగిపోయి ఉంటాడో ఆ ధనవంతుడు కదా. ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది అంటే ఇంకేం చేయాలా? ఆ విధవరాలు కూడా చాలా బాధపడుతూ వచ్చింది. దయచేసి గమనించండి, అన్నీ సక్రమంగా నడుస్తూ ఉంటే బాగానే ఉంటుంది, కానీ అనుకోకుండా కొన్ని పరిస్థితులు వస్తాయి. మన జీవితాల మీద దెబ్బ పడుతుంది, మన కుటుంబాల మీద దెబ్బ పడుతుంది. భద్రత కనుమరుగైపోద్ది. ఇక భద్రత ఉండదు. సాఫీగా నడుస్తుంటుంది. సడన్గా ఒక రోగం మన మీద పడినప్పుడు, అననుకూల పరిస్థితులు, అనుకోని పరిస్థితులు మన మీద పడినప్పుడు, కుటుంబం మీద పడినప్పుడు, ఆర్థిక సమస్యలు మన కుటుంబం మీద పడినప్పుడు, కుటుంబంలో అనుకోనని ఒక గొడవ వచ్చి, ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు మొత్తం జీవితం, కుటుంబం కదిలించబడుతుంది. ఆ రోజు మనం ఏడుస్తూ ఉంటాం, భద్రత ఎక్కడ నా జీవితానికి, నా కుటుంబానికి భద్రత ఎక్కడ? ఎవరు నా ప్రాణానికి భద్రత కలగజేస్తారు? అదొక పెద్ద ప్రశ్న ఇవ్వద్ది మనకి. మన ఆలోచనలు కదిలించబడతాయి. దుఃఖంతో కూడిన కష్ట సమయాలు మన మీద పడినప్పుడు, దుఃఖంతో కూడిన కష్ట సమయాలు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, అవన్నీ కూడా మన ఆలోచనలు ఎంతగానో కదిలించి వేస్తాయి. పాపం మనం అనుకుంటాం, నేను మంచి నిర్ణయం చేసుకున్నాను, నాకు చాలా ముందు చూపు ఉంది, మంచి నిర్ణయం చేసుకున్నాను అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అనుకోనని పరిస్థితులు మన మీద దాడి చేసినప్పుడు అవి అంతా కూడా మన పరిమితిని దాటి చల్లా చెదరైపోతాయి. పరిస్థితులన్నీ కూడా అనుకోనని కష్టాల మీద పడినప్పుడు మన ఆలోచనలు కదిలించబడతాయి. మనం ఏమనుకుంటుంటామంటే, నేను చాలా మంచి నిర్ణయాలు చేసుకున్నా, మంచి ముందు చూపుతో వ్యవహరించినా అని మనం అనుకుంటుంటాం. కానీ ఇలాంటి కష్టాల మీద పడినప్పుడు
ఆమెకు పడింది కదా, ఆర్థిక సంక్షోభం వల్ల నష్టపోయింది కదా. అలాంటి ఇబ్బందులు మనల్ని చుట్టుముట్టినప్పుడు ఇవన్నీ కూడా మన పరిమితిని దాటి వెదజల్లబడుతూ ఉంటాయి, జారిపోతూ ఉంటాయి. పరిస్థితులన్నీ కూడా మన చేతిలో నుంచి మారుతున్న లోకంలో దయచేసి గమనించండి. మారుతున్నటువంటి లోకంలో, మారిపోయే ప్రపంచంలో నిజమైన భద్రతకు మూలం ఒకటేనని ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనకు పదే పదే గుర్తు చేస్తూ ఉంటాయి. నిజమైన భద్రతకు మూలం ఒకటే. పరిస్థితులు మారిపోతూ ఉన్నప్పుడు, ఇలాంటి కష్టాలు నష్టాలు మన మీద పడుతూ ఉన్నప్పుడు, మన అంచనాలన్నీ కూడా, మంచి నిర్ణయాలన్నీ కూడా, అంచనాలన్నీ కూడా, మన ప్రణాళికలన్నీ కూడా, మన ముందు చూపంతా కూడా మన పరిమితిని దాటి చల్లా చెదరైపోయినప్పుడు మనం ఊహించలేకపోతూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో నిజమైన భద్రతకు మూలం ఒక్కటేనని ఇలాంటి విషయాలని గుర్తు చేస్తూ ఉంటాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో నిజమైన భద్రతకు మూలం ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. దయచేసి గమనించండి, ఎంత స్పష్టంగా చెప్తున్నాడో పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ. చాలామంది లోకంలో ధనవంతులుగా ఉంటారు, దయచేసి మీరు గర్విష్ఠులు కాకండి. మీ నమ్మకాన్ని, మీ భద్రతను అస్థిరమైన ధనమందు ఉంచకుండా దాన్ని నమ్మకండి, అది అస్థిరమైంది. ధనంలో మీ నమ్మకాన్ని ఉంచకండి, ధనంలో మీకు భద్రత లేదు, మీకు భద్రత ఉందని అనుకోకండి. మరి భద్రత ఎక్కడుంది? భద్రతకు మూలం ఒకటే, ఆ ధనాన్నే ధారాళంగా ఇచ్చు దేవుని యందు మీ నమ్మకం ఉంచండి. మీరు మీ భద్రత దేవుల్లో మాత్రమే ఉంటుంది. ధనాన్నే సప్లై చేయగలిగినటువంటి వాడు, ఆస్తుల్ని సంపదల్ని సప్లై చేయగలిగినటువంటి వాడు, మనకు బలాన్ని అనుగ్రహించగలిగినటువంటి వాడు, మనకు అధికారాన్ని అనుగ్రహించగలిగిన వాడు, ఆయనలోనే మీ యొక్క నమ్మకత్వాన్ని ఉంచండి, మీ నమ్మకాన్ని ఉంచండి. అలాగే మీ భద్రతను ఆయనలోనే, భద్రత కొరకు ఆయన్ని మీరు ఆశ్రయించండి. కారణం ఆయనలో మాత్రమే భద్రత దొరుకుతుంది. దయచేసి గమనించండి, మనం ఏం చేస్తున్నాం? మన భద్రత కొరకు ధనం మీద నమ్మకం పెడతాం, ధనాన్ని ఆశ్రయిస్తాం, ఆస్తుల్ని సంపదల్ని ఆశ్రయిస్తాం, బలాన్ని ఆశ్రయిస్తాం, అలాగే అధికారాన్ని ఆశ్రయిస్తాం. ఇవన్నీ ఇచ్చేది దేవుడు. పౌలు భక్తుడు అంటాడు, ఇవన్నీ ఇచ్చేది దేవుడు. కాబట్టి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాల మీద మీ నమ్మకం ఉంచకుండా, భద్రత కొరకు వాటిని మీరు ఆశ్రయించకుండా, వాటిని ధారాళంగా సప్లై చేసే దేవునిని మీ భద్రత కొరకు ఆశ్రయించండి. ఎంత చక్కని మాట. దయచేసి గమనించండి, కష్టాలు మన మీద పడినా, ఉన్నట్టుగా కష్టాలు మన మీద పడిపోయినా, అనేక అపాయములు మనల్ని చుట్టుముట్టి భయపెట్టినా, మనకున్న స్నేహితులందరూ మనల్ని విడిచిపోయినా, కుటుంబ సభ్యులు విడిచిపోయినా, మనకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులందరూ ఒకటై మన మీద దాడి చేసిన, మనకు ఏమి సంభవించినా, దయచేసి గమనించండి, ఒక్కరు మాత్రమే మనకు భద్రత కలగజేస్తారు. అది మన దేవుడు మాత్రమే మనకు భద్రత కలగజేస్తాడు. దేవునిలో మాత్రమే మనకు భద్రత ఉంది. అనుకూల సమయాలు కావచ్చు, అననుకూల సమయాలు కావచ్చు, కష్ట సమయాలు కావచ్చు, ఇబ్బందులు అయినా సరే, దయచేసి గమనించండి, భద్రత కొరకు దేవుణ్ణి ఆశ్రయించండి. ఎందుకంటే దేవుల్లో మాత్రమే మనకు నిజమైన, సరిపోయిన భద్రత లభించగలదు. మనం గమనించాల్సిందే. ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధిలోకి వచ్చి మన పాపాలను ఒప్పుకుంటూ, పశ్చాత్తాపడుతూ, ఆయన్ని క్షమించమని కోరి, ప్రభు రక్తం చేత కడగబడి,
పరిశుద్ధపరచబడ్డామో, రక్షణ పొందామో అప్పుడే మన ఆత్మలకు భద్రత దేవుడు ఇచ్చేస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందిన క్షణంలోనే నీ ఆత్మలకు భద్రత, నీ జీవితానికి భద్రత, నీ ఆత్మలకు భద్రత, నీ హృదయానికి భద్రత. దయచేసి గమనించండి, ఇక ఏమాత్రం కూడా నువ్వు దేవుని తీర్పులోకి రావు. రెండవ మరణంలోనికి, నిత్య నరకంలోనికి నువ్వు పోవు. దేవుని తీర్పు నుంచి తప్పించబడతావు, నిత్య నరకం నుంచి తప్పించబడతావు, అగ్నిగుండం నుంచి తప్పించబడతావు. నువ్వు మారు మనసు పొందిన వెంటనే నీ జీవితానికి ఒక భద్రత ఇస్తున్నాడు, నీ ఆత్మకు ఒక భద్రత ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు ఎప్పుడైతే దేవునిలో నీ భద్రతను చూసుకుంటావో, ఎందుకంటే నీ జీవితానికి భద్రత ఇస్తున్నాడు ఆయన ఏం చేస్తాడు? కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, రోగం మీద పడినా, ఆర్థిక సమస్య నీ మీద పడినా, కుటుంబ సమస్యలు వచ్చినా ఆయన నీతో పాటు ఉంటాడు. తన సన్నిధిని తోడుగా ఉంచుతాడు, నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు, సరి అయిన సమయంలో వాటన్నిటిలో నుంచి బయటపడేస్తాడు. కనుక కష్ట నష్టాలలో కూడా మన జీవితానికి ఒక భద్రత దేవుడు ఇవ్వగలడు, మన కుటుంబాలకు ఒక భద్రత దేవుడు ఇవ్వగలడు. దయచేసి గమనించండి, ఈరోజు నేర్చుకునే పాఠం అదే. మనం రక్షించబడినప్పుడు కంప్లీట్గా మన ఆత్మలకు నిత్యమైన భద్రతను ఆయన కలగజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మన జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉన్నప్పుడు మన శరీరాలకు, మనసులకు, ఆత్మలకు, అలాగే మన కుటుంబాలకు కూడా ప్రతి విషయం నుండి కూడా భద్రత కలగజేస్తూ, మనతో పాటు ఉంటూ, నడుస్తూ, చేపట్టుకుని నడిపిస్తూ, సరి అయిన సమయంలో మనల్ని బయటపడేస్తూ, మన జీవితాలకి, కుటుంబాలకు సరిపోయిన చాలినంత భద్రత ఆయన కలగజేస్తాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాల మీద మీ నమ్మకాన్ని ఉంచకండి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటి? ఇక్కడ అదే కదా, 1 తిమోతి 6:17 వ్రాయబడినటువంటి మాట. ధనం అనేది దేవుడు ధారాళంగా అనుగ్రహిస్తాడు. కనుక దేవుడు అనుగ్రహించే ధనం, దేవుడు అనుగ్రహించేటువంటి అధికారం, దేవుడు అనుగ్రహించే ఆస్తి సంపదలు, దేవుడు అనుగ్రహించే ఆ బలం, ఇవన్నీ దేవుడు అనుగ్రహించేవి. కనుక దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాల మీద మీ నమ్మకం ఉంచకుండా, దానిలో మీ భద్రతను వెతుక్కోకుండా, మీ భద్రత కొరకు వాటిని ఆశ్రయించకుండా, వీటన్నిటినీ ధారాళంగా అనుగ్రహించే దేవుని మీద నమ్మకం ఉంచండి. కారణం, దేవుడు మీ జీవితాలకి, కుటుంబాలకి సరిపోయిన, సరి అయిన, చాలినంత భద్రతను ఎప్పుడూ, ఎల్లప్పుడూ, నిత్యత్వంలో కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఈ గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించి దీవించును గాక.